హాయ్ అండి. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ఇందుకు కావాల్సినవి ముందు ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేయాలి. నేను ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం మాకు ముద్దగా కావాలి, అందుకని. ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. నా ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీ దాకా వస్తుంది నా వీడియోస్. ప్లీజ్ అండి. దానికి కాంబినేషన్ టమాటా.